రన్ అవే మినీ సిరీస్ ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. 2.5 ఏళ్ళు అయింది ఒంటరి పోరాటం చేస్తున్నా, ఏది రాకపోయినా సరే అట్లీస్ట్ వీడియో ఎడిటింగ్ కూడా వచ్చేది కాదు. అన్నీ నేర్చుకున్నా, చాలా చేంజెస్ చేసుకొచ్చా. కనీసం థంబ్నైల్ కూడా ఎలా చేయాలో తెలీదు. అవి కూడా మీరు బాగోలేవంటే వాటిని కూడా చేంజెస్ చేసుకొస్తూ ఎవ్వరి మీద ఆధారపడకుండా ఏదో ఎఫర్ట్స్ పెడుతున్నా. మీకు కూడా అలా అనిపిస్తే క్వాలిటీ జెన్యున్ కంటెంట్ మాకు వస్తుంది, ఎంతో కొంత ఈ ఛానల్ మీకు ఉపయోగపడితే సబ్స్క్రైబ్ కొట్టి కింద ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు మాట వినడం లేదా, సాయంత్రం అయితే చాలు బయట తిరుగుతున్నారా, అయితే ఈ సిరీస్ వాళ్ళకైతే అస్సలు చూపించకండి. ఎందుకంటే ఇందులో పిల్లలు పారిపోతే తల్లిదండ్రులు పడే పాటలు చూస్తే మీకే బీపీ వచ్చేస్తుంది. ఈ రోజు మనం నెట్ఫ్లిక్స్ లో లేటెస్ట్ గా వచ్చిన రన్ అవే మినీ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. హర్లాన్ కోబెన్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయనకి థ్రిల్లర్ కథలు రాయడం అంటే దోశలేసినంత ఈజీ. ఒక నావల్ని అడాప్ట్ చేసుకున్నారు ఆయన రాసింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో, మన టైం వేస్టా లేక వర్త్ వాచింగ్ అనేది డీటెయిల్డ్గా చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చా అని అడిగితే మాత్రం మసాలా కంటెంట్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ డ్రగ్స్ వాడకం, కొంచెం హింస ఇవైతే ఉన్నాయి. సో మీరు చూసుకోండి. ఇంకా మరి ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం పర్వాలేదు భయ్య, చూసేయచ్చు ఒకసారి. నాకైతే ఓకే అని చెప్తాను. 65% సాటిస్ఫాక్షన్ అనిపించింది. రిమైనింగ్ 35% చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, కొన్ని లాజిక్లు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే 8 ఎపిసోడ్స్ కూడా ఒక రోజులో కంప్లీట్ చేసేవచ్చు, ఒక నైట్లో కూడా. కేకా తురుము అనే డైలాగులు కొట్టగానే ఇట్ వాజ్ డీసెంట్ క్రైమ్ మిస్టరీ డ్రామా చూసానని అనిపించింది. 2 ఎపిసోడ్లు తీసేసి పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తే ఇంకా బాగుంది అనిపించింది. మీరు వీకెండ్లో ఇంటికాడ ఖాళీగా ఉండి ఏదైనా గ్రిప్పింగ్ థ్రిల్లర్ చూడాలరా అనుకుంటే చూడొచ్చు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఉన్నాయి. హర్లాన్ కోబెన్ కదా, ఒక ట్విస్ట్ ఇస్తే సరిపోదని బిర్యానీలో ఇలాచీలు వేసినట్టు ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో ఒక ట్విస్ట్ పడేశాడు. మీరు ఒక అంచనాకు వచ్చేలేపు డైరెక్టర్ వచ్చి అది కాదు బాబు ఇది అని షాక్ ఇస్తారు. కథ విషయానికి వచ్చేస్తే మన హీరో సైమన్ పాపం, ఈయనది ఒక హ్యాపీ ఫ్యామిలీ, కానీ ఈయన కూతురు పేజ్ ఉందే, ఆమెకి ఏమైందో ఏమో కానీ డ్రగ్స్ అలవాటు చేసుకుని గల్లీ దందా ఆడుకున్నట్లు ఇండ్లు వదిలి పారిపోద్ది. ఈ అమ్మాయిని వెతకడానికి తండ్రి గారు ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఒకరోజు సడన్గా సెంట్రల్ పార్క్లో పాటలు పాడుతూ కనిపిస్తుంది. అమ్మా తల్లి ఇంటికి రావే అని తండ్రి బతిమాలుతుంటే మధ్యలో ఆమె బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుండి మొదలవుతుంది అసలు రచ్చ. ఒకవైపు కూతురు పారిపోద్ది, మరోవైపు బాయ్ ఫ్రెండ్ చనిపోతాడు. ఆడు ఎట్లా చనిపోయాడో తెలీదు. ఇంకొక వైపు సీక్రెట్ ముఠా గన్ పట్టుకుని వెంటాడుతుంది. అసలు వీళ్ళంతా ఎవరు, ఈ పేజ్ వెనకలు ఎందుకు పడుతున్నారు? ఈ గోలంతా చూస్తే సైమన్కి మైండ్ బ్లాక్ అవుతుంది. చూస్తున్న మనకు కూడా బాక్సులు బదులైపోతాయి. మరేంటి మిస్టరీ అనేది తెలుసుకోవాలనుకుంటే చూడాల్సిందే. జేమ్స్ నెస్బిట్ యాక్టింగ్, అబ్బా ఏం చేశాడు సార్. అసలు కూతురు కనిపించలేదని ఆ తండ్రి పడే ఆవేదన చూస్తుంటే నిజంగానే ఆయన కూతురు పారిపోయిందేమన్న డౌట్ వస్తుంది. అంతలా జీవించాడు. మినీ డ్రైవర్, ఈమె పెద్ద యాక్ట్రెస్, కానీ ఈ సిరీస్లో ఆమెకి ఇచ్చిన రోల్ చూస్తుంటే బిర్యానీలో కరివేపాకులు అనిపించింది. ఒక ఎపిసోడ్ అయ్యాక ఇంకొకటి చూడకుండా మాత్రం ఉండలేరు. అత్తగారి సీరియల్ లాగా సాగదీయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లోకి వెళ్ళిపోద్ది. అన్నీ బాగుంటే మనకి ముద్ద దిగదు కదా, ఏవో ఒకటి మనకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి. కాబట్టి ఏంటి సార్ ఇదైనా పాయింట్లు కూడా ఉన్నాయి. పోలీసులు అసలు ఎక్కడ ఉన్నారు? సిటీలో గన్ ఫైట్లు జరుగుతున్నాయి, మనుషులు చేస్తున్నారు, కానీ మన హీరో గారు మాత్రం సోలోగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ సిరీస్లో పోలీసులు బహుశా సమ్మర్ హాలిడేస్కి వెళ్ళారేమో అనిపించింది. ఇంకా ఆ పేజ్ క్యారెక్టర్, అసలు ఈ అమ్మాయి ఎందుకు పారిపోయిందో, ఎందుకు అలా ప్రవర్తిస్తుందో కొన్ని చోట్ల మనకే అర్థం కాదు. అమ్మా పేజ్ కొంచెం క్లారిటీ ఇవ్వమ్మా అరగాలనిపిస్తుంది. కొన్ని సీన్లు చూస్తుంటే ఇది ఎలా సాధ్యం బాస్ అని తల గీక్కోవాలి. కానీ థ్రిల్లర్ కదా, ఆ మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలి. మరి కెమెరా వర్క్ మాత్రం సూపర్ ఉంది. మ్యూజిక్ కూడా సీన్కి తగ్గట్లు భయపెట్టేస్తుంది, చాలా బాగుంది థ్రిల్లర్ మోడ్లో. డైరెక్షన్ అయితే ఓకే, కానీ కొన్ని చోట్ల డ్రామా అయితే ఎక్కువైపోయింది. ఫైనల్గా ఈ సిరీస్ పర్లేదు, ఒకసారి చూడదగ్గ సిరీసే, కానీ కొంచెం లెంతీ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయాలంటే వీకెండ్లో పెద్దగా సిరీస్లు కానీ మూవీస్ కూడా ఎక్కువ ఏం లేవు కాబట్టి అట్లా టైంపాస్ కోసం చూడొచ్చు అంతే. రేటింగ్ ఎంత ఇస్తానంటే ఈ సిరీస్కి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చింది ఒక లైక్ వేసుకోండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇలాంటి వారు ఎవరైనా ఇష్టపడితే వాళ్ళకి కొంచెం షేర్ చేయండి. ఛానల్కి అయితే ఎప్పుడు సపోర్ట్గా అండగా ఉంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.